అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ధనుర్మాసంలో అత్యంత పవిత్రంగా భావించే ఆండాళ్ అమ్మవారి తిరుప్పావై 30 పాసురాల గురించి తెలుసుకుందాం. అనగా ఎందుకు ఈ 30 పాసురాలు అంత శక్తివంతమైనవి, ఎందుకు ఇప్పటికీ లక్షలాది మంది ఈ వ్రతాన్ని పాటిస్తున్నారు, అలాగే ఈ 30 పాసురాల్లోనే ఎలా వేదాలన్నీ నిక్షిప్తమై ఉన్నాయి అన్న విషయాల గురించి తెలుసుకుందాం. గోదాదేవిగా జన్మించినటువంటి ఆండాళ్ అమ్మవారు భగవంతుణ్ణి తన భర్తగా భావించారు. శ్రీకృష్ణుని చేరుకోవడానికి ఆమె చేసిన పవిత్ర వ్రతమే తిరుప్పావై. ధనుర్మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానము చేసి ప్రతిరోజు ఒక పాసురం పాడాలి. అలా పాడితే మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. భోగి రోజున ఆండాళ్ అమ్మవారు శ్రీరంగనాథుని కళ్యాణంతో ఈ వ్రతం సంపూర్ణం అవుతుంది. తిరుప్పావై మనందరికీ ముఖ్యంగా నేర్పించేది ఏమిటనగా, ఈ సమస్త మానవాళి అహంకారముని విడనాడి శరణాగతిని పొందాలి, అలాగే ఆడంబరాన్ని విడనాడి చిత్తశుద్ధితో జీవించాలి. ఈ 30 పాసురాలు మన జీవిత మార్గాన్నే మార్చగల శక్తి కలవని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ధనుర్మాస వ్రతకల్పము ప్రారంభించే ముందుగా ఆండాళ్ తిరువడిగలే శరణం. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం శరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్. భక్తాం ఘ్రిరేణు పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఓం